డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఐఏఎస్లు బ్యూరోక్రసీలో తిరుగులేని అధికారులు. చట్టాలు చేయడానికి ఇచ్చే సలహాల నుంచి వాటి అమలు వరకు చాలా అధికారాలు ఉంటాయి వాళ్ళకి. జీవోలో సంతకం మాత్రమే మంత్రులది, విధానాలన్నీ ఐఏఎస్లవి. రాష్ట్రాన్ని పాలించేది పొలిటీషియన్లు అయితే ఆ పొలిటీషియన్లకు పాఠాలు నేర్పించాల్సింది ఐఏఎస్లు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి ఐఏఎస్. జనంతో ఉంటూ, జనంలో ఉంటూ జనం మాటను తన మాటగా ప్రభుత్వానికి చేరవేయాలి. ఐఏఎస్ అనేది ఉద్యోగం కాదు, బాధ్యత, జవాబుదారీతనం కూడా. మరి ఎంతమంది ఆ ఉద్యోగాన్ని బాధ్యతలా తీసుకుంటున్నారు? అసలు నిజంగా తీసుకుంటున్నారా లేదా కేవలం ఉద్యోగిలానే మారిపోతున్నారా? ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు విన్నాక. 30 సంవత్సరాల క్రితం సంవత్సరం కలెక్టర్ మా ఊరు వచ్చి మా సమస్యను విన్నాడు సార్, మా సమస్యను పరిష్కరించిన. ఈరోజు పదే నేను ఇన్సిస్ట్ చేస్తున్నా, ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్, ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సే రిచ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరు పంపించే ఫైల్లో మన ఫైళ్ళు చూడడమే తప్ప సెక్రటరీ లెవెల్కి వచ్చారంటే, సెక్రటేరియట్ లెవెల్కి వచ్చారంటే దే డోంట్ గెట్ టు ఛాన్స్ టు ఇంటరాక్ట్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో కింద వాళ్ళు ఎప్పుడైతే కింది లెవెల్లో దొరగారు ఉన్నారు, ఇక్కడ ఐపీఎస్లు సెలెక్ట్ అయినా వాళ్ళు కానిస్టేబుల్ నుంచి వాళ్ళని డ్యూటీ ఒక్కొక్క స్టెప్ నైట్ డ్యూటీ నుంచి లేకపోతే పెట్రోలింగ్ డ్యూటీ నుంచి సైకిల్ మీద పోయి నేర్చుకునే కాడ నుంచి ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ స్టాఫ్ లేకపోతే ఫీల్డ్ స్టాఫ్లో ఉండే సాధక బాధలతో పాటు నిర్ణయాలు కూడా ఏ రకంగా చేయాలనో వాళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు, కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. ప్రజాస్వామ్య భారతంలో అత్యున్నత ఉద్యోగం ఐఏఎస్. ప్రధానమంత్రి అయినా లేచి నమస్తే పెట్టాల్సిందే. ఐఏఎస్ చైర్లో కూర్చొని ఉంటే ఎన్నికల సమయంలో మోదీ లాంటి వాళ్లు నమస్తే పెట్టి మరీ లేచి నిల్చుని పేపర్లు అందించిన విజువల్స్ చూసే ఉంటాం. దట్ ఈస్ పవర్ ఆఫ్ ఐఏఎస్. కలెక్టర్ అనేది ఉద్యోగం మాత్రమే కాదు, జనాలకు చేరువయ్యే బాధ్యత. ఆ బాధ్యత ఎందరూ ఎంతవరకు సమర్థవంతంగా నెరవేరుస్తున్నారనేదే ఇప్పుడు ప్రశ్న. రేవంత్ రెడ్డి ప్రశ్నించినా, ఇప్పుడు మేము మాట అంటున్నా, చర్చించాల్సింది అదే. ఇవాళ భారతదేశం ప్రపంచంతో పోటీ పడుతుంది. ప్రపంచానికి ఒకటిగా నిలిచే స్థాయిలో ఉందంటే దాని వెనుక నేతల కష్టం ఎంత ఉందో ఐఏఎస్ల కష్టం అంతకు మించి. జనంతో ఇంటరాక్ట్ అయి సమస్య ఎక్కడో తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ చేసేవాళ్లు ఒకప్పుడు కలెక్టర్లు. కుటుంబాలను పక్కన పెట్టి మరీ జనంతో కలిసి ఉండేవారు. మరి ఇప్పుడు ఉన్నారా ఎవరైనా? పల్లె నిద్ర చేసి సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్లు, గవర్నమెంట్ ఆసుపత్రులకు వెళ్లి బాధలు తెలుసుకున్న కలెక్టర్ను ఈ మధ్య ఎవరినైనా చూశారా అంటే ఆలోచనలు పడాల్సిందే. కింది స్థాయి అధికారులు చూసుకుంటారులే అంటే గ్రౌండ్ లెవెల్లో నిజంగా ఏం జరుగుతుందో ఎలా తెలిసేది? సమస్య అనేది ఐస్ గడ్డ లాంటిది. 4 చేతులు 6 నోళ్లు మారేసరికి ఆ సమస్యలో ఉన్న గాఢత తగ్గిపోతుంది. ఇప్పుడు రేవంత్ చెప్పింది కూడా అదే, ఆయన ఆవేదన కూడా ఇదే. ఐఏఎస్లంటే ఏసీలకు ముమ్మాటికి పరిమితం కాదు. ఒకప్పుడు ఐఏఎస్ అన్న మాట వింటేనే రోమాలు నిక్కపొడుచుకునేవి. ఐఏఎస్ను చూస్తే సెల్యూట్ చెయ్యాలి అనిపించేది. మరి ఇప్పుడు ఐఏఎస్లు అంటే ఒక ఉద్యోగం మాత్రమే అని జనాలు కూడా ఫిక్స్ అయిపోయిన పరిస్థితి. ఐఏఎస్లు రాజకీయ నాయకులు ఒకరే. నేతలు చెప్పిందే వాళ్ళు చేస్తారు. ఏదైనా హడావిడి చేసినా అది ఫార్మాలిటీ మాత్రమే అని ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. కొందరు ఐఏఎస్లు ఉద్యోగం మాత్రమే చేస్తుంటే మరికొందరు మాత్రం ఆ హోదాను అడ్డం పెట్టుకుని దారుణాలు చేసిన ఘటనలు చాలాసార్లు చూశాం. కుక్కతో వాకింగ్ చేసేందుకు ఇబ్బంది ఉండొద్దని ఢిల్లీ స్పోర్ట్స్ గ్రౌండ్ లో క్రీడాకారులను ఖాళీ చేయించాడో ఐఏఎస్. ఇక టెన్నిస్ ఆడుతుంటే బంతులు అందించడానికి వీఆర్ఓలకు డ్యూటీలు వేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది గతంలో.
ఇవన్నీ వదిలేసినా జనాలనైనా పట్టించుకోవాలి కదా. ఐఏఎస్ అధికారుల్లో చాలా మంది ప్రజా సమస్యలను పట్టించుకున్న పాపాన పోరు. ఎప్పుడు ప్రభుత్వాలకు భజన చేయడమేనా వాళ్ల విధి? పదవులు, సంపాదన, హోదా కోసం నిజాయితీని తాకట్టు పెట్టడం మాత్రమే కాదు, అవసరమైతే తలైనా తాకట్టు పెడతారు. అందరూ ఇలానే ఉన్నారా అంటే కాదు. మన వ్యవస్థలో నిజాయితీగా తమ విధిని నిర్వర్తించే అధికారులు ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రభుత్వాల ఆగ్రహానికి గురవుతూ ఎప్పుడూ ట్రాన్స్ఫర్ ఆర్డర్లు చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఒక్కటి మాత్రం నిజం, ఐఏఎస్ అయ్యేందుకు ఎన్ని కష్టాలు చూసుంటారు, ఎన్ని కన్నీళ్లను దాటి ఉంటారు. అధికారిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అమ్మయ్యా కష్టాలు పోయాయి అనుకోవడం కాదు, అలాంటి కష్టాలు ఎవరికీ రాకుండా చూడాలి. ఇది కదా నిజమైన బాధ్యత అంటే. ఏసీ రూమ్లో ఒక లంచ్, 2 పంచులు మాత్రమే ఉద్యోగం అనుకుంటే అది ఐఏఎస్ అనే మాటకే అవమానం కదా. రేవంత్ రెడ్డి మాటల తర్వాత సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇదే.